ఏమీ లేదా? ఏ ఊరు మీరు? ఎంతమంది మీరు? యూనిఫామ్ అంతా వచ్చింది కదా, బాగుంది కదా యూనిఫామ్, బాగుంది. మీ ఇంట్లో ఎంతమంది మీ చెల్లెళ్ళు అక్కలు? అన్న ఉన్నారా? నీకు తల్లికి వందనం వచ్చిందా? చెల్లికి వచ్చిందా? చెప్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి చెక్ చేస్తారా? నెలలో ఎన్ని పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు 5 లీటర్స్ ఇతను పెట్టాము. సో మీరు బాబు పెట్టించుకొని నేను కట్ చేయించుకున్నా మీ వాడంతో. ఎలా ఉంది హాస్పిటల్లో ఫుడ్? చలి అవుతాను వాళ్ళకు, చలి అవుతుంది పిల్లలు. ఈ గేటు ఓపెన్ గ్రిల్ ఉంది కదా, అందుకు చలి అవుతుంది. కానీ ఏదైనా ఇది షీట్ అట్లాంటి ఇంకా వెనకల గ్రౌండ్లో మట్టి కావాలి. ఇక్కడ తింటున్నారా? వినపడలేదు నాకు, గట్టిగా అడిగితే కదా. నేర్చుకుంటే ఒకరు అడిగారు. డైనింగ్ హాల్ కావాలి, గ్రౌండ్కి మట్టి తోలించాలి, పైన డైనింగ్ హాల్ లేదు. డైనింగ్ హాల్ లేదు, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది. ఏ పేరు నాన్న పేరు? ఏ క్లాసు? ఏ స్పోర్ట్స్ ఏదంటే ఇష్టం? ఖోఖో బాగా చదువుతా. ఫుడ్ హాస్టల్లో ఫుడ్ బాగుందా? చేపిస్తాను. పిచ్చి అయితే లేదు, మేము ఎక్కడ ఫోటోలు వేసుకోలేదు. బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద బ్యాగులు ఇచ్చేమే తప్ప మాకు ఫోటోలు పిచ్చి లేదు. దయచేసి విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మీరు ఖచ్చితంగా మీ పరిశుభ్రత అంటే మీ వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా అవసరం. డ్రెస్ కోడ్ నీట్గా ఉండాలి. దానితో పాటు ఎలాగో మనం ఉదయం యోగా చేస్తున్నాం, మరి పర్యావరణాన్ని కాపాడాలి. దీంతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు, మీరు హాలిడేస్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి మనోళ్ళు వర్క్ మీరు పెద్దలు కూడా కొన్ని నేర్పాలి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మీకోసం కష్టపడుతూ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారికి కూడా లేదు, మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, నెయిల్స్ కట్ చేసుకోవాలి, ఎప్పుడప్పుడు మనం నీట్గా ఉండాలన్నది వాళ్ళకు కూడా మనం తెలియజేయాలా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్లు మన ఆస్తిది నమ్ముతారో లేదో 11.5 ఎకరా యా నారాయణ స్కూల్లోనూ, యా చైతన్య స్కూల్లోనూ, ఏ కార్పొరేట్ స్కూల్లోనూ ఇంత విశాలమైన, ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత ప్లే గ్రౌండ్ ఇంతగా ఉండదు. మరి ఈ ఆస్తి మనది.
రేపొద్దున భావితరాలు నెక్స్ట్ జనరేషన్ మీరు అందజేయాలి. కాబట్టి మీరు మీ క్లాస్ రూమ్ కావచ్చు, మీ వాష్రూమ్స్ దగ్గర నుంచి కావచ్చు, మీరు ఇది మీరు మన ఆస్తిలా భావించి మీరు కూడా దాన్ని పరిశుభ్రతగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనకెందుకులే మన పని అయిపోయింది అనుకోకుండా మన క్లాస్ రూమ్ ని, మన వాష్రూమ్ ని మనం ప్లేట్ భోజనం చేసేటప్పుడు కూడా ప్లేట్ మరొకసారి కూడా మీరు కూడా కడుక్కొని, చేతులు కడుక్కున్నప్పుడు ప్లేట్ కూడా నీట్ గా కడుక్కొని మరి భోజనం చేయాలి. స్పోర్ట్స్ మీద కూడా అదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం అనే విషయం విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్నటి రోజునే మాస్క్ అసెంబ్లీకి మనోడు ఎవరైనా మొన్నటి రోజునే చల్లపల్లి నుంచి మొన్నటి రోజునే మరి విద్యార్థి దశలో నుంచి కూడా రాజకీయాలు కూడా అవగాహన రావాలి. రాజ్యాంగం అంటే ఏంటి, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, బిల్లులు ఏ విధంగా పాస్ చేస్తారు అనే విషయం కూడా మొన్నటి రోజున విద్యాశాఖ మంత్రి గారు మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్క మనం యోగా, స్పోర్ట్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న అందరూ మేమేం కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళేం కాదు. ఇప్పుడు మల్లికార్జున గారు ఐఏఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, డాక్టర్ అయ్యి మళ్ళా సివిల్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నారు. మరి మాధవీలత గారు కావచ్చు, నేను కావచ్చు, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. కానీ మనం పట్టుదలతో అప్పుడైనా ఇంత నాణ్యతమైన విద్య లేదు, ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనకు అన్ని ఫెసిలిటీస్ అందజేస్తున్నాం. ప్రభుత్వం తరఫున మనకు అందరికీ అన్ని ఫెసిలిటీస్ అందజేస్తున్నాం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, మరి మన ప్రిన్సిపల్ గారేమో 10% అన్నారు, చాలా సంతోషం. ఈసారి కూడా 10% వస్తుంది. మరి IIITలో కూడా మనం 10 సీట్లు అన్నారు. మరి మీ ప్రిన్సిపల్ గారి మాట మనం నిలబెట్టుకోవాలి. మీరు అందరూ నిలబెట్టుకుంటారా? ఒకసారి గట్టిగా రాలా? ఓకే, ఖచ్చితంగా మళ్ళీ IIITలో 10% వచ్చిన తర్వాత 10 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా నేను మౌతేకి వస్తాను, ఇక్కడికి వస్తానన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీరు అడిగినట్లుగానే అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు. అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఆల్రెడీ మీ సెక్రటరీ గారు, మరి మేము డైరెక్టర్ గారు మరి అందరం కూర్చొని మాట్లాడి ఆల్రెడీ మేము గవర్నమెంట్కి రాశాను సార్. మన సాస్కీలో పెట్టాము అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా. అది కూడా దగ్గరలోనే శాంక్షన్ చేయిస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ ముస్తాబు ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేసి మరి పిల్లలకు మరి ఖచ్చితంగా ఇది మీరు ఫాలో కావాలి. ఫాలో అవుతానే మనం హాస్పిటల్కి పోకుండా ఫస్ట్ మన తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ.